పాలమూరు జిల్లాలో పరిషత్ ఎన్నికలు అన్ని పార్టీలకు పరీక్ష పెట్టాయి. జడ్పీ చైర్మన్ ఎన్నికలో ఇష్టం లేకపోయినా ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపాల్సిన పరిస్థితి కల్పించాయి. ఏ పార్టీకి సరిపడా జడ్పీటీసీలు రాకపోవడంతో చైర్మన్ ఎన్నిక ఇంట్రెస్టింగ్ గా మారింది. జిల్లాలో 64 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో కొల్లాపూర్ జడ్పీటీసీ ఓట్ల లెక్కింపును కోర్టు ఆదేశాల మేరకు నిలిపివేశారు. మిగిలిన 63 జడ్పీటీసీల్లో కాంగ్రెస్ 29, టీఆర్ఎస్ 22, టీడీపీ 9, బీజేపీ 2 గెలుచుకున్నాయి. ఇతరులు ఒక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. జడ్పీ పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే 33 జడ్పీటీసీలు కావాలి. కాంగ్రెస్ కు మరో 4 జడ్పీటీసీల మద్దతు లభిస్తేనే చైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ జడ్పీని కైవసం చేసుకోవాలంటే 11 మంది జడ్పీటీసీల సపోర్ట్ అవసరమవుతుంది. దీంతో టీడీపీ, బీజేపీల మద్దతు కీలకంగా మారింది. ఇప్పుడు ఏ పార్టీ మరో పార్టీతో జట్టు కడుతుందన్నది ఆసక్తిగా మారింది. టీడీపీ కాంగ్రెస్ తో కలుస్తుందా? టీడీపీ, బీజేపీ కలిసి టీఆర్ఎస్ ను సపోర్ట్ చేస్తాయా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. వరుస ఎన్నికల్లో టీడీపీ ప్రధాన టార్గెట్ గా గులాబీ బాస్ క్యాంపెయిన్ చేశారు. రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పుగా ఉంది పరిస్థితి. ఇలాంటి టైంలో రెండు పార్టీలు కలవడం కాస్తంత అనుమానమే. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ కే ఎక్కువ అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. కానీ అలా జరగాలంటే కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు తప్పనిసరి. పోనీ బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థిని తీసుకున్నా కూడా మెజారిటీ సరిపోదు. దీంతో జిల్లా పీఠం ఎవరికి దక్కుతుందనేది సమీకరణాలకే అంతుచిక్కకుండా ఉంది. కాంగ్రెస్, టీడీపీ ప్రత్యర్థి పార్టీల సాయం తీసుకుంటాయా? తప్పనిసరి పరిస్థితిలో రెండూ కలిసి చెరి 2.5 ఏళ్లు అధికారాన్ని పంచుకుంటాయా అన్నది చూడాలి. అయితే కాంగ్రెస్ లో జడ్పీ చైర్మన్ గా ప్రచారం చేసుకున్న 2 కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోవడం కొసమెరుపు.